భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? కలవరపడుతున్నావా? అవసరం లేదు. 9 మాసాలు నడిపించిన దేవుడు నడిపిస్తాడు. ఎర్ర సముద్రాన్ని దాటించలేదా? ఎరికోని దాటించలేదా? యోర్దాన్ని దాటించలేదా? ఐగుప్తుని దాటించలేదా? బబులోన్ని దాటించలేదా? తెగుళ్ళ నుంచి బయటికి తేలేదా? కరువులో నుంచి బయటికి తేలేదా? గొల్యాతి చేతుల నుంచి బయటికి తేలేదా? దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీతో ఉంటాడు. ఇటు ఒక మాట చెప్పమంటారా? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కొన్ని సమస్యల నుంచి బయటికి రావడానికి కొన్ని ప్లాన్స్ ఉంటాయి మనకి. వాటిని ఏమంటారు? ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. నీకే ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉంటే నీ దేవునికి నేను బయటికి తేవటానికి ఇంకెన్ని ఉండాలా? ఆయనకి లేదా ప్లాన్ ఏ, ఆయనకి లేదా ప్లాన్ బి, ఆయనకి లేదా ప్లాన్ సి. ఆయన నీకే ప్లాన్ 1, ప్లాన్ 2 అని ఒక ప్రణాళిక ఉంటే నేను బయటికి తేవటానికి. వాటిల్లో నీ ప్రణాళిక నువ్వు ఫెయిల్ అయిపోతే నీ దేవుడు ఫెయిల్ అవుతాడా? నీ దేవుడు విడిచిపెడతాడా? ఆయన దగ్గర నిన్ను బయటికి తేవటానికి ప్లాన్ డి కూడా ఉంది, ప్లాన్ ఈ కూడా ఉంది ఆయన దగ్గర. నిన్ను ఎలా తప్పించాలో, నిన్ను ఎలా విడిపించాలో, నిన్ను ఎలా నడిపించాలో, నిన్ను ఎలా ఆదుకోవాలో, నిన్ను ఎలా ధైర్యపరచాలో, ఎలా నిలబెట్టాలో ఆయన దగ్గర బోలెడన్ని ప్లాన్స్ ఉన్నాయి. బోలెడన్ని ప్లాన్స్ ఉన్నాయి. చాలా ప్లాన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. హేరోదు రాజు అనుకున్నాడు, నెబుకద్నెజర్ రాజు అనుకున్నాడు, ఫరో రాజు అనుకున్నాడు, నీరో చక్రవర్తి అనుకున్నాడు. అయిపోయింది దీంతో అనుకున్నాడు. కానీ ఆయన ప్లాన్లు ఆయనకున్నాయి, ఆయన ప్రణాళికలు ఆయనకున్నాయి. ఎవరు కదిలించలేకపోయారు. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో యాకోబుని ఖడ్గంతో చంపించాడు. ప్లాన్ బి రెడీ చేసుకున్నాడు పేతుని చంపించడానికి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్లాన్ సి రెడీ చేసి పెట్టుకున్నాడు. సంఘం ప్రార్థిస్తుంది. ఎటు నుంచి వచ్చిందో తెలియదు. దేవుని దూత పేతురు దగ్గర నిలబడ్డాడు, తట్టాడు. లే, చెప్పులేసుకో, పై కొట్టేసుకో, కదులు అన్నాడు. బయటికి తీసుకొని చేశాడు. హేరోదు రాజు అనుకుంటున్నాడు ఆయన అనుకున్న ప్లాన్ ఆయనకుంది, కానీ దేవుని ప్లాన్ ఎంత అద్భుతంగా ఉంది. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? పౌలుని తీసుకెళ్లి చెరసాల్లో వేసి బంధించేస్తే ఇంక వీడితో అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. కానీ దేవునికి ప్లాన్ ఉంది. స్తుతిస్తూ ఉంటే, కీర్తనలు పాడుతూ ఉంటే పునాదులు కదిలినాయి. ఎలా కదిలినాయి అర్థం కాల. దేవునికి ప్లాన్ సి ఉంది నీ మీద. ఎవరు ఎన్ని పన్నాగాలు వేసినా, ఎవరు ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని సమస్యలు నీ చుట్టూ ముట్టినా, ఎంత భయంకరమైన చీకటి అంధకారం కనబడని దిక్కుదోసని స్థితిలో ఉన్న దేవునికి ఒక ప్లాన్ ఉంది. తన ప్రజల్ని విడిపించడానికి, తన ప్రజల్ని కాపాడుకోవడానికి, తన ప్రజల్ని రక్షించడానికి, తన ప్రజల్ని బలపరచడానికి, తన ప్రజలకు మేలు చేయడానికి.